తనని చూడటానికి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన తన తండ్రికి ఒక పెద్ద మాల్లో సినిమా చూపించాలనుకున్నాడు కొడుకు. ఆ తండ్రి ఒక రైతు, పేరు పకీరప్ప. మాల్ పేరు జీటీ వరల్డ్ మాల్, బెంగళూరులో ఉంది. కానీ మాల్లోకి వచ్చిన వెంటనే ఆ రైతు యొక్క వేషధారణని చూసి అక్కడ మాల్లోని వాళ్ళు లోపలికి ఆయన ఎంటర్ చేయడానికి అనుమతించలేదు. కొడుకు ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. తండ్రిని ఇంతగా అవమానించినందుకు కొడుకు చాలా బాధపడ్డాడు. ఆ మేనేజర్ మాట్లాడిన మాటలన్నింటినీ వీడియో రూపంలో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని బయట ఉన్న కొంతమందికి చూపించాడు. అది చూసిన వాళ్ళు చాలా కోపంతో, దేశానికి తిండి పెట్టే రైతు అంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నాడా? వేషధారణను బట్టి మీరు మనుషుల్ని అవమానిస్తారా అంటూ గట్టిగా నిలదీశారు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు, ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకొని తిరిగితే ట్రెండ్ అంటారు. కానీ నిండుగా ధోవతిలో వచ్చిన రైతుని ఈ విధంగా అవమానించారు అని కోపంతో ఊగిపోయారు. ఈ విషయం అసెంబ్లీ దాకా పాకింది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సురేష్ గారు దీనికి స్పందించి మాల్ని 7 days క్లోజ్ చేయించారు.